మా పాపకి ఏమైంది, మేము టైంకి హాస్పిటల్ కి తీసుకెళ్ళలేదా, మేము సింటమ్స్ ఉన్నా కూడా తీసుకెళ్లకుండా ఇంట్లోనే పెట్టేసరికి అంత సీరియస్ అయిందా, ఇలా చాలా మంది అయితే కామెంట్స్ చేశారు, అడిగారు. మీరు నెగ్లెక్ట్ చేయబట్టే ఆ పాపకు అంత సీరియస్ అయింది అని. హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ చైతు తెలుగు అమ్మాయి. చాలా మంది కామెంట్స్ చేశారండి నాకు. ఇన్స్టాలో కానీ యూట్యూబ్ లో కానీ పర్సనల్ గా మెసేజ్ చేశారు, పర్సనల్ గా కాల్ చేసి అడిగారు. ఇప్పుడు పాపకి ఎలా ఉంది, తగ్గిందా, ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నారా లేకపోతే ఇంటికి వచ్చారా అని, అసలు అంత సీరియస్ అవ్వడానికి కారణం ఏంటి అని చాలా మంది అయితే అడిగారు. సో ఇప్పుడు మా పాప అయితే కోలుకుంటుంది. అసలు మా పాపకి ఏమైంది, మేము తొందరగా రియాక్ట్ అవ్వలేదా, మేము అసలు తొందరగా హాస్పిటల్ తీసుకెళ్ళలేదా, సిమ్టమ్స్ ఉన్నా మేము లైట్ తీసుకున్నామా, ఎందుకు అంత సీరియస్ అయింది. సో చాలా మంది అయితే ఇలా క్వశ్చన్ చేశారు, మీరు తొందరగా రియాక్ట్ అవ్వకపోవడమే పాపకి ఇంత సీరియస్ గా అయింది అని. సో నేను మా పాపకి జరిగిందంతా, ఏమేమి సింటమ్స్ ఉన్నాయో నేను జరిగిందంతా మీకైతే క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కొంతమంది పేరెంట్స్ కి అయితే యూజ్ అవుతుంది కూడా అని. సో ఒక రోజు ఈవినింగ్ అయితే తనకి స్కూల్ నుంచి వచ్చాక లైట్ గా కాఫ్ అయితే స్టార్ట్ అయింది. సో తర్వాత మేము లైట్ కాఫ్ కదా అని ఇంకా లైట్ తీసుకున్నాం, ఎలాంటి సిరప్స్ కానీ నెబులైజర్ కానీ అయితే యూజ్ చేయలేదు. సో ఆ రోజు నైట్ పడుకున్నాక నెక్స్ట్ డే మళ్ళీ స్కూల్ కి అయితే వెళ్ళింది. సో మళ్ళీ తనకైతే ఆఫ్టర్నూన్ 1 వరకు తన స్కూల్ వచ్చాక లైట్ గా కోల్డ్ కాఫ్ అయితే ఉంది. ఇంకా టెంపరేచర్ కూడా 99 to 100 మధ్యలో ఉంది. సో మేము ఇంతకు ముందు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్ అయితే చెప్పారు 99 to 100 ఉంటే సో అంత భయపడాల్సిన అవసరం లేదు. సో వాళ్ళకి టెంపరేచర్ అటు ఇటు ఫ్లక్చుయేట్ అవుతుంది, సో పర్లేదు, అంత భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పారు. సో 99 to 100 మధ్యలో ఉన్నా మేమైతే ఇంకా కోల్డ్ కాఫ్ ఉంది కాబట్టి, బట్ కోల్డ్ కాఫ్ కూడా అంత సివియర్ గా అయితే లేదు, లైట్ గా ఉంది, చాలా లైట్ గా ఉంది, ఎక్కువ అయితే లేదు. సో మేము ఏం చేసామంటే 99 to 100 టెంపరేచర్ మధ్యలో ఉంది కదా, ఇంకా కోల్డ్ కాఫ్ వల్ల కూడా మళ్ళీ ఫీవర్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది కదా అని మేమైతే పారాసిటమాల్ సిరప్ అయితే వేసాము. సో ఆ రోజు నైట్, సెకండ్ డే నైట్ అన్నమాట. సో తనకైతే ఇంకా నార్మల్ గానే ఉంది, బట్ లైట్ గా కోల్డ్ కాఫ్ అయితే ఉంది, బట్ హెవీగా కాదు, చాలా లైట్ కాఫ్. తర్వాత నెక్స్ట్ డే అంటే థర్డ్ డే అన్నమాట. సో థర్డ్ డే తనకి కంప్లీట్ గా టెంపరేచర్ కానీ కోల్డ్ కానీ కాఫ్ కానీ ఎలాంటి సిమ్టమ్ అయితే లేదు. సో మళ్ళీ ఫోర్త్ డే మార్నింగ్ నుంచి తనకి మళ్ళీ కోల్డ్ కాఫ్ అనేది, లైట్ కాఫ్ అనేది స్టార్ట్ అయింది. కోల్డ్ అయితే లేదు, కాఫ్ అనేది లైట్ గా స్టార్ట్ అయింది. స్టార్ట్ అయితే ఇంకా ఆ రోజు కొంచెం యాక్టివ్ గా లేదు. సో ఇంకా స్కూల్ కూడా మేము పంపించలేదు. ఇంకా కొంచెం టెంపరేచర్ కూడా ఉంటుంది కదా, టెంపరేచర్ కూడా లైట్ గా స్టార్ట్ అయింది. సో 99 to 100 మధ్యలోనే ఉంటుంది, అంతకు మించి మాకు 100 ఎబో అయితే రాలేదు. సో లైట్ గా ఉంది కదా అని ఇంకా ఆ రోజు స్కూల్ పంపించలేదు, యాక్టివ్ గా లేదు కదా అని ఇంట్లోనే ఉంచాము. సో ఆ రోజు హాస్పిటల్ కూడా తీసుకెళ్ళలేదు, ఎక్కువ కాఫ్ అయితే లేదు కదా అని. సో నార్మల్ గా పారాసిటమాల్ సిరప్ అయితే వేసాము. సో ఆ రోజు ఫోర్త్ డే కూడా తనకైతే ఆ రోజు నైట్ 100 ఎబో, ఫస్ట్ డే 3 days లో ఎప్పుడు 100 ఎబో అయితే రాలేదు. ఫోర్త్ డే 101 అయితే వచ్చింది. సో ఆ 101 నైట్ వచ్చేసరికి ఇంకా నెక్స్ట్ డే, ఇంకా ఇప్పటికి 3 days అవుతుంది, కాఫ్ కోల్డ్ తగ్గట్లేదు. సో ఇంకా హాస్పిటల్ తీసుకెళ్లడం బెటర్ అని మేము 5th డే హాస్పిటల్ కి అయితే తీసుకెళ్లాము. డాక్టర్ కి ఇలా అని చెప్పాము, మాకైతే టెంపరేచర్ ఎప్పుడు 100 ఎబో రాలేదు, బిఫోర్ డే నైట్ మాత్రమే మాకు 101 వచ్చింది. సో ఇప్పటి వరకు అయితే మాకు రాలేదు అని చెప్పాము. లైట్ కోల్డ్ ఉందని చెప్పాము, లైట్ కాఫ్ ఉందని చెప్పాము. సో కాఫ్ స్లోగా ఏమవుతుందంటే కొంచెం ఇంక్రీజ్ అవ్వడం అయితే స్టార్ట్ అయింది. కాఫ్ అనేది ఇప్పుడు 3-4 days చూసిన కన్నా 5th డే మేము హాస్పిటల్ కి ఏదైతే మాకు 2 o'clock అయితే అపాయింట్మెంట్ తీసుకున్నాము, మార్నింగ్ మాకు లైట్ గా కాఫ్ అయితే ఇంకా ఇంక్రీజ్ అవ్వడం స్టార్ట్ అయింది. సో ఇంకా మేము 2 o'clock అపాయింట్మెంట్ తీసుకున్నాము. డాక్టర్ దగ్గరికి వెళ్ళేసరికి తనకి కొంచెం కాఫ్ ఎక్కువనే అయిపోయింది. సో డాక్టర్ చూపించాము. డాక్టర్ ఏమన్నారంటే సో ఇంకో 2 days చూద్దాము, ఎందుకంటే ఇప్పుడు మీరు ఎక్కువ ఫీవర్ అయితే లేదన్నారు కదా, ఇంకొక 2 days చూద్దాము, ఈ 2 days అయితే మీరు సిరప్ యూజ్ చేయండి, మనకి ఇంకా హై 102 103 అవుతే మనకి హై ఫీవర్ కూడా ఒక సిరప్ అయితే ఇచ్చారు. సో అది యూజ్ చేయండి, తగ్గకపోతే ఇన్ కేస్ తగ్గలేదు 102 103 కాన్స్టెంట్ ఉంటే మాత్రం హై ఫీవర్ ది సిరప్ అయితే వాడమన్నారు. సో మేము ఇంకా హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చాము. ఇంటికి వచ్చాక నార్మల్ గా తనకైతే సిరప్ వేసాక అప్పుడైతే తగ్గిపోయింది. నైట్ ఏమైందంటే 12 తర్వాత 11 o'clock కి 101.5 అయితే ఫీవర్ ఉంది. సో అప్పుడు ఇంకా నార్మల్ గా పారాసిటమాల్ వేసాక ఎప్పుడైనా ఎలా అంటే పారాసిటమాల్ సిరప్ వేసాక విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ లో 1 hour లో కొంచెం టెంపరేచర్ అనేది రెడ్యూస్ అయ్యేది. కానీ ఇప్పుడు ఏంటంటే మేము పారాసిటమాల్ సిరప్ వేసినా కూడా కంటిన్యూగా
102, 103 అస్సలు తగ్గలేదు. ఇంకా ఏం చేశానంటే ఇంకా అప్పుడే నేను సిరప్ వేసి కూడా 1 అవర్ 2 అవర్స్ అవుతుంది. వెంటనే మళ్ళీ సిరప్ వేయడానికి ఛాన్స్ లేదు. 6 అవర్స్ అయితే గ్యాప్ ఇవ్వాలి కంపల్సరీ. సో నైట్ అంటే ఎక్కడికి వెళ్ళాలో మాకైతే ఇంకా టెన్షన్ స్టార్ట్ అయిపోయింది. 102, 103 మేబీ ఇంకా రెడ్యూస్ అవ్వట్లేదని స్పాంజ్ బాత్ కూడా నేను చేశాను. సో మొత్తం ఇంకా నైట్ అంటే అలా చేసినప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ మాత్రం కొంచెం రెడ్యూస్ అయ్యేది. మళ్ళీ 102, 103 అలాగే వచ్చింది. నైట్ మొత్తం అలాగే కంటిన్యూగా ఉంది. సో తెల్లారి కూడా ఇంకా సో మేబీ ఇంకా ఇప్పుడే కదా మేబీ ఒక మార్నింగ్ వరకు తగ్గిపోద్దేమో అని చూసాము. బట్ మార్నింగ్ కూడా అలాగే ఉంది. కంటిన్యూగా మా పాపకి ఇప్పటి వరకు నేను చూసిన సిమ్టమ్స్ లో ఇప్పుడు నార్మల్ గా ఎప్పుడు ఫీవర్ వచ్చినా కూడా 101 వస్తుంది, 102 వచ్చినా కూడా నార్మల్ గా సిరప్ వేస్తే తగ్గిపోయేది. బట్ ఈసారి ఏంటంటే కంటిన్యూగా ఉంటుంది. సిరప్ వేసినా కూడా ఈవెన్ అసలు టెంపరేచర్ అనేది రెడ్యూసే అవ్వట్లేదు. స్పాంజ్ బాత్ చేసినా కూడా తనకు అస్సలు రెడ్యూస్ అవ్వట్లేదు. సో ఈవినింగ్ ఆఫ్టర్నూన్ కల్లా చూసాము. సో ఇంకా మళ్ళీ హాస్పిటల్ తీసుకెళ్లాలా, ఇంకా డాక్టర్ ఏమన్నారు 2 days వెయిట్ చేయమన్నారు కదా. 2 days ఎందుకు వెయిట్ చేయమన్నారంటే కొన్ని టెస్టులు అయితే మాకు ఇచ్చాడు. సో 2 days తర్వాత ఈ టెస్టులు అన్ని చేపియమని చెప్పారు సిఆర్పి. సో కొన్ని టెస్టులు అయితే చెప్పారు. సో అవన్నీ టెస్టులు 2 days తర్వాత చేపియమన్నారు కదా. డాక్టర్ ఏమని చెప్పారంటే 2 days లో తగ్గిపోద్దమ్మా, ఒక 1 day అలా ఉండొచ్చు, ఇంకా సెకండ్ డేకి అయితే కంపల్సరీ తగ్గిపోద్ది అని చెప్పారు. సో ఆ కాన్ఫిడెన్స్ తో మేము తగ్గిపోద్ది కదా అని ఇంకా ఆ రోజు ఆఫ్టర్నూన్ కల్లా కూడా అలాగే ఉన్నాం. మేము నార్మల్ గా స్పాంజ్ బాత్ చేసుకుంటా సిరప్ వేసుకుంటూ అలా ఉన్నాము. బట్ ఈవినింగ్ 7 వరకు చూసాము, అస్సలు తగ్గట్లేదు. సో ఇంకా ఏం చేసాము, ఇంకా నార్మల్ గా ఈ హాస్పిటల్ కాకుండా ఇంకా మణిపాల్ హాస్పిటల్ కి వెళ్దామని అక్కడ డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకుందామని అక్కడ కాల్ చేస్తే ఇంకా డాక్టర్ లేరు, వెళ్ళిపోయారు అని చెప్పారు. సో ఇంకో 1 అవర్ అలా చూసాము. ఇంకా పాపకి అస్సలు తగ్గట్లేదు, అస్సలు యాక్టివ్ గా ఉండట్లేదు. ఇంకా 102, 103 కంటిన్యూగా నైట్ 12 నుంచి మార్నింగ్ కాదు ఈవినింగ్ మళ్ళీ 7 వరకు అలాగే ఉంది. అంటే ఇంకా మాకు కొంచెం ఎక్కువ టెన్షన్ అయిందనమాట. సో ఇంకొకటి ఏంటంటే తనకి సివియర్గా కాఫ్ కూడా స్టార్ట్ అయిపోయింది. అసలు ఇంత సివియర్గా మేమైతే ఎప్పుడు చూడలేదు. మళ్ళీ తను ఇంకో కంప్లైంట్ ఏమి ఇచ్చిందంటే తనకి లంగ్స్లో చాలా పెయిన్ వస్తుంది లెఫ్ట్ సైడ్ అని చెప్పింది. నార్మల్గా మేమేమనుకున్నాము అంటే తనకి సివియర్గా కాఫ్ ఉండేసరికి కొంచెం దగ్గి తనకి అలా పెయిన్ వస్తుందేమో అనుకున్నాము. ఇంకా పెద్దవాళ్ళకే కొంచెం ఎక్కువ దగ్గితే పెయిన్ వస్తుంది కదా. సో ఇంకా పాపకు కూడా చాలా దగ్గేసరికి అలా పెయిన్ వస్తుందేమో అనుకొని మేమైతే అంత సీరియస్గా తీసుకోలేదు. సో ఇంకా మేము ఏం చేసాం, మణిపాల్ హాస్పిటల్ కి ఎమర్జెన్సీ మీద వెళ్దామని ఇంకా ఎమర్జెన్సీకి అయితే వెళ్ళిపోయాము. సో ఇక్కడ నుంచి మాకు ఆల్మోస్ట్ 1 అవర్ 1.5 అవర్ అయితే పడుతుంది. సో హాస్పిటల్ కి వెళ్ళాక ఎమర్జెన్సీలో అయితే అడ్మిట్ చేసుకున్నారు. సో అక్కడ నార్మల్ గా మెయిన్ డాక్టర్స్ అయితే ఉండరు, డ్యూటీ డాక్టర్స్ అయితే అలా ఉంటారు. సో ఆ డాక్టర్ అయితే చూసి పారాసెటమాల్ సిరప్ వేసాక నార్మల్ స్పాంజ్ బాత్ ఇచ్చాక ఒక 2-3 అవర్స్ ఆల్మోస్ట్ నైట్ 11 మేము అక్కడికి వెళ్ళేసరికి 9 అయింది. సో అక్కడికి వెళ్ళాక సిరప్ వేశారు వాళ్ళు, స్పాంజ్ బాత్ చేశారు. అంతా కంప్లీట్ అయ్యాక ఒక 3 అవర్స్ అలా ఉన్నాము. సో తనకి కొంచెం ఇంకా అలా చేసేసరికి కొంచెం రెడ్యూస్ అయింది. ఎంత ఆల్మోస్ట్ 102, 103 ఉంటే తనకి ఇంకా 101, 100.5 కే అలా వచ్చింది. సో కొంచెం రెడ్యూస్ అయింది. సో ఇంకా వాళ్ళు కూడా ఏమన్నారంటే మేము చెప్పాము ఇలా ఇంతకుముందు డాక్టర్ హాస్పిటల్కి వెళ్తే, సో ఆ డాక్టర్ అయితే కొన్ని టెస్ట్ అయితే రికమెండ్ చేశారు. సో ఇంకా అవి చేపించడం బెటరా అని ఇంకా ఈ డాక్టర్ అడిగితే ఇంకా మెయిన్ డాక్టర్ కాదనమాట, డ్యూటీ డాక్టరే. సో తను ఏమందంటే సరే టెస్ట్ అయితే ఇద్దాం ఇప్పుడు, మరి టెస్ట్ వచ్చేవరకు ఇంకో 3-4 అవర్స్ పడుతుంది. సో టెస్ట్ ఇచ్చాక దాన్ని బట్టి మనం చూద్దాము అన్నారు. సో పాపకి అప్పటికి మేము టైం 12:30, 1 అయింది. సో పాపకి అప్పటికి ఇంకా కొంచెం తగ్గింది కదా. ఇంకా టెస్ట్ ఇప్పుడు ఎందుకు, సో ఇంకా మార్నింగ్ డైరెక్ట్ గా మెయిన్ డాక్టర్ కి వచ్చి చూపించుకొని టెస్టులు చేపిస్తే బెటర్ కదా అనుకొని ఇంకా మేము ఏం చేసామంటే, సో లేదు మేము ఇప్పుడు డిశ్చార్జ్ అయిపోతాం, ఇంకా నెక్స్ట్ డే మెయిన్ డాక్టర్ అయితే వస్తారు కదా, సో ఆ డాక్టర్ కి అయితే కన్సల్ట్ అవుతాము అని మేము చెప్పాము. సో ఇంకా సరే వాళ్ళు కూడా సరే అన్నారు, ఇంకా డిశ్చార్జ్ చేశారు. సో ఏమేమి టెస్టులు కావాలో కొంచెం మాకు లిస్ట్ అయితే ఇవ్వమని చెప్పాము. సో మాకైతే లిస్ట్ ఇచ్చారు. సో మేము ఇంటికి వెళ్ళాక ఇక్కడ ఏంటంటే బెంగళూరులో నార్మల్ గా డే టైమ్ లో ఈ ట్రాఫిక్ వల్ల మేము ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 30 కిలోమీటర్స్ అనమాట జర్నీ. మేము ఉండేది యలహంక న్యూ టౌన్ లో. సో ఇక్కడ నుంచి సో మణిపాల్ హాస్పిటల్ కి ఆల్మోస్ట్ 30 కిలోమీటర్స్ డిఫరెన్స్ అయితే. సో ఇంకా డే టైమ్ లో వెళ్తే మాత్రం ఆల్మోస్ట్ 1.5 hours to 2 hours అయితే పడుతుంది ట్రాఫిక్ లో. నైట్ టైమ్ లో అయితే నార్మల్ గా హాఫ్ అన్ అవర్ లో వచ్చేయచ్చు. సో మేము అక్కడ 1 కి డిశ్చార్జ్ అయ్యాం, ఇక్కడ 1:30 వరకు అయితే రీచ్ అయిపోయాం. సో నైట్ వచ్చాక కూడా తనకి చాలా ఫీవర్, ఇంకా అసలు మళ్ళీ ఇక్కడికి వచ్చాక మళ్ళీ సేమ్ అలాగే ఉంది.
102, 103 తగ్గట్లేదు. ఇంకా మళ్ళీ మాకు భయం వేస్తుంది, అనవసరంగా వచ్చామా, మళ్ళీ డిశ్చార్జ్ అయ్యి ఇంకా అక్కడే ఉంటే కొన్ని టెస్టులు చేపించి అసలు ఏం చెప్తారో తెలిసేది కదా అని ఇంకా అలా మాకు చాలా టెన్షన్ అయితే స్టార్ట్ అయింది. ఇంకా ఏం చేసాం, మార్నింగ్ 6 o'clock కి సో ల్యాబ్ వాళ్ళని ఇంకా ఇంటికి పిలిపించి సో వాళ్ళనైతే ఇంకా బ్లడ్ టెస్ట్ తీసుకోమని చెప్పాము. సో కొన్ని టెస్ట్లు అయితే ఇచ్చారు కదా, సో ఆ టెస్ట్లకి అయితే ఇచ్చాము. సో మాకు ఈవినింగ్ 4 o'clock వరకు అయితే రిపోర్ట్ వస్తుందని చెప్పారు. సో 6 o'clock కి మాకు డాక్టర్ అపాయింట్మెంట్ సేమ్ అదే మణిపాల్ హాస్పిటల్లో. సో మెయిన్ డాక్టర్ అయితే చెప్పాను కదా, సో ఆ డాక్టర్ కి అయితే అపాయింట్మెంట్ బుక్ చేసాము. మాకు 4 o'clock అయితే రిపోర్ట్స్ వచ్చాయి. 4 o'clock వచ్చాక మేము రిపోర్ట్స్ నార్మల్ గా మనం ఇంట్లో కూడా చూస్తే మనకు ఐడియా ఉంటుంది కదా, సో ఏది ఎంత అని. సో అందులో సిఆర్పి వాల్యూస్ చూస్తే 227 అయితే ఉంది. ఏదైతే బిలో 6 ఉండాల్సింది 227 అనేసరికి ఇంకా మాకు చాలా టెన్షన్ స్టార్ట్ అయిపోయింది. ఏంటి ఇంత హై వాల్యూ 227 అంటే ఇంకా గబగబా అప్పటికప్పుడు ఇంకా మేము బయలుదేరిపోయాము అక్కడికి. హాస్పిటల్కి వెళ్ళాక ఇంకా డాక్టర్ అయితే ఉన్నారు, డాక్టర్ చూసారు. చూసి ఇలా సిఆర్పి వాల్యూ 227 ఉంది అని ఇలా మేము ఏవైతే టెస్ట్ చేపించామో ఆ రిపోర్ట్స్ అన్ని చూపించాము. డాక్టర్ కూడా నార్మల్ గా చెక్ చేశారు. అలా చెక్ చేసి చెప్పారు ఏదో ఇన్ఫెక్షన్ ఉన్నట్టుంది, బెటర్ మీరు ఎక్స్రే తీయండి, ఎక్స్రే తీస్తే మనకి ఇంకా కొంచెం కన్ఫర్మ్ అవుతుంది, చెస్ట్ ఎక్స్రే అన్నారు. సో మేము చెస్ట్ ఎక్స్రే తీపిచ్చాము. చెస్ట్ ఎక్స్రే తీపిచ్చినాక డాక్టర్ అప్పుడు తీపించక ముందు ఏం చెప్పారంటే, మేబీ పాపకి ఇప్పుడు కంటిన్యూగా ఇలా ఫీవర్ ఉంటుంది కదా, కొంచెం వీక్ కూడా ఉంటుంది, గ్లూకోజ్ ఇవ్వడానికైనా అట్లీస్ట్ 2 days అయినా అడ్మిట్ అవ్వమని చెప్పాను. ఇన్ఫెక్షన్ లైట్ గా ఉండొచ్చేమో అని చెప్పారు. సో చెస్ట్ ఎక్స్రే తీసాక సో ఎక్స్రే అయితే వచ్చింది. సో ఎక్కడైతే మనకి బ్లాక్ గా ఉండాల్సింది ఆల్మోస్ట్ మొత్తం వైట్ అయితే అయిపోయింది. సో ఇంకా డాక్టర్ ఏమనంటే ఇమ్మీడియట్ గా అడ్మిట్ అవ్వమని చెప్పారు. సో అడ్మిట్ అయ్యాక ఇంకా పాపకైతే ఇంకా యాంటీబయోటిక్స్ ఇవ్వడం అయితే స్టార్ట్ చేశారు. ఇంకా ఫర్దర్ ఇంకో కొన్ని టెస్ట్లు అయితే ఉన్నాయి, సో అవి కూడా ఇచ్చారనమాట. సో యాంటీబయోటిక్ అయితే స్టార్ట్ చేశారు. యాంటీబయోటిక్ స్టార్ట్ చేసిన 2 days వరకు కూడా తనకి ఎలాంటి రియాక్షన్ అయితే ఏమీ లేదు, అంటే బాడీ ఏది తీసుకోవట్లేదు అనమాట. సో ఇంకా తన ఫీవర్ అలాగే కంటిన్యూ అవుతుంది. 102, 103 ఎంత సిరప్ వేసినా కూడా ఇంకా అలాగే ఉంటుంది. ఆ 2 days మేము హాస్పిటల్లో ఉన్నా కూడా తను ఏం తినట్లేదు. అప్పటికి సరిగ్గా తీసుకోకపోవడం 5 days అవుతుంది. సో ఫుడ్ కూడా సరిగ్గా తీసుకోలేదు. ఇంకా హాస్పిటల్లో ఇంకా వీక్ అయిపోతుంది, ఇంకా ఫుడ్ కూడా తీసుకోవట్లేదు. తనకి ఇంకా గ్లూకోజ్ అలా ఎక్కిస్తున్నారు. సో ఇంకా డాక్టర్ ఏమన్నారంటే స్వాబ్ టెస్ట్ చేపిద్దాము అన్నారు. సో ఆ స్వాబ్ టెస్ట్ చేపిస్తే ఏంటంటే మనకి ఒక 6-7 అట్లా వైరస్ ఏమైనా ఉంటే ఓన్లీ 1 వైరస్ మాత్రమే డిటెక్ట్ చేస్తుందంట. సో అన్ని డిటెక్ట్ అయితే చేయదు అని చెప్పారు స్వాబ్ టెస్ట్ వల్ల. మేమేమనుకున్నామంటే స్వాబ్ టెస్ట్ చేస్తే తను తట్టుకోగలుగుతుందో లేదో, ఇంకా కొంచెం మనకి కరోనా వైరస్ లో అప్పుడు మనకి నోస్ లో కానీ మౌత్ లో కానీ అలా పెడతారు కదా, సో ఇంకా పాప తట్టుకుంటుందో లేదో అని ఆ భయంతో మేమైతే వద్దు ఇంకో 2 days చూద్దాము అని చెప్పాము. సో అది మేము చేసిన మిస్టేక్ ఏమో నాకు తెలిసి. ఇంకా ఎవరైనా అలా ఏమైనా టెస్ట్ పిల్లలకి చేపివ్వాలంటే చేపించండి. ఎందుకంటే అన్ని మనకి ఎర్లీ స్టేజ్ లోనే చేపిస్తేనే మనకి ఏమైనా తెలుస్తుంది. లేదు అంటే మేము చేసిన పొరపాటు అది మేబీ అనుకుంటున్నా, మేబీ దానిలో తెలిసేదేమో తెలియకపోయేదేమో. అంటే డాక్టర్ మాకు కాన్ఫిడెంట్ గా మీకు స్వాబ్ టెస్ట్ లో తెలుస్తుంది అంటే మేము ప్రొసీడ్ అయ్యే వాళ్ళం. బట్ డాక్టర్ ఏం మాకు కాన్ఫిడెంట్ గా చెప్పలేదు. సో ఒకటే వైరస్ మాత్రం తెలుస్తుంది అని చెప్పారు. సో మేమైతే వద్దు, తట్టుకుంటుందో లేదో, ఇప్పటికే చాలా సఫర్ అవుతుంది, వద్దు అని చెప్పాము. ఇంకా సరే అని ఇంకా వాళ్ళు యాంటీబయాటిక్స్ వేరే ఇంకా హై కొంచెం యాంటీబయాటిక్స్ ఇస్తూ ఉన్నారు. యాంటీబయాటిక్స్ ఇస్తుంటే ఏంటంటే తనకి క్యానులా ఇక్కడ పెట్టారు. సో ఫస్ట్ ఇక్కడ క్యానులా పెట్టినప్పుడు సో యాంటీబయాటిక్స్ అది హై డోస్ ఏమో హై అయ్యేసరికి ఈ క్యానులా అనేది మనకి స్వెల్లింగ్ వచ్చేస్తుంది. సో తనకి ఇంకా ఇంకా యాంటీబయాటిక్ కి ఇది స్వెల్లింగ్ వచ్చేసరికి ఇక్కడ నుంచి ఇటు షిఫ్ట్ చేయాల్సి వచ్చింది, తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి. సో ఆల్మోస్ట్ ఈ 2 hands ప్లస్ ఇంకా లెగ్ మొత్తం ఆల్మోస్ట్ ఒక 10 క్యానులా చేంజ్ చేయాల్సి వచ్చింది. తనకి ఇంకా స్వెల్లింగ్ వచ్చేది, దానివల్ల ఇంకా ఫీవర్ ఇంకా హై అయిపోయేది. సో ఇంకా కొంచెం స్వెల్లింగ్ రాగానే మళ్ళీ అది రిమూవ్ చేసి మళ్ళీ ఇంకో దగ్గర పెట్టేది. సో ఇంకా దానివల్ల కూడా ఇంకా చాలా వీక్ అయిపోయింది. సో ఇంకా 2 days అయితే చూసారు యాంటీబయాటిక్స్ ఇచ్చి. సో దాన్ని కూడా ఎలాంటి రియాక్ట్ అయితే తన బాడీ అయితే అవ్వట్లేదు. ఇంకా మళ్ళీ ఎక్స్రే తీశారు. సో మళ్ళీ ఎక్స్రే తీసాక ఏం చేశారంటే, సో మనకి ఇంతకు ముందు అయితే ఓన్లీ లెఫ్ట్ సైడ్ మాత్రమే ఇన్ఫెక్షన్ అనేది ఉంది. ఇప్పుడు ఏమైందంటే మన రైట్ సైడ్ కూడా కొంచెం అయితే స్ప్రెడ్ అవుతుంది అన్నారు. అల్ట్రాసౌండ్ కూడా చేశారు. సో ఈ లెఫ్ట్ కూడా కొంచెం రైట్ కూడా పాస్ అవుతుంది అన్నారు. సో ఇంకా డాక్టర్ ఏం సజెస్ట్ చేశారు అంటే మేబీ ఇంకా చాలా ఫ్లూయిడ్స్ అయితే ఉన్నట్టుందేమో, ఇంకా మనం స్మాల్ సర్జరీకి అయితే వెళ్దాము అని చెప్పారు. సో సర్జరీ అనేసరికి మేము నార్మల్ గా స్వాబ్ టెస్ట్ అంటేనే
పాప ఎలా రిసీవ్ చేసుకుంటది, తట్టుకోగలుగుతుందో లేదో అన్న భయానికి మేము ఫ్యాప్ టెస్ట్ కూడా వద్దని చెప్పాము. అలాంటిది ఇప్పుడు ఇంకా సర్జరీ అనేసరికి ఇంకా మాకైతే తట్టుకోలేకపోయాము. ఏంటి ఇంత చిన్న పాపకి సర్జరీ అనేసరికి మాకు ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా ఏం అర్థం కాలేదు. ఇంకా సర్జన్ కూడా వచ్చారు. సో సర్జన్ కూడా వచ్చి ఇలా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశారు. పర్లేదు చిన్న కట్ మాత్రమే. సో ఒక 2 హోల్స్ అయితే చేసేసి ఆహ్, ఆహ్, నార్మల్‌గా మొత్తం అయితే డ్రైన్ చేస్తాము అని చెప్పారు. ఇంకా మాకసలు ఏం అర్థం కాలేదు. మైండ్ అంతా బ్లాక్ అయిపోయింది. ఇంత చిన్న పిల్లకి ఇలా ఏంటి అసలు సర్జరీ అంటున్నారు. చిన్న హోల్స్ అయినా ఏదైనా ఇంకా పాప తట్టుకోవడం అంటే కష్టం కదా అని చాలా భయపడ్డాము. సో ఇంకా వాళ్ళేమన్నారంటే ఇంక మా టెన్షన్ చూసి ఇంకా వాళ్ళు సరే ఇంకొక 2 డేస్ చూద్దాము. ఇంకా వేరే యాంటీబయోటిక్స్ అయితే ఇద్దాము. ఇన్ కేస్ దానికేమైనా రియాక్ట్ అవుతే పాపకి ఇన్ కేస్ దాని వల్ల కొంచెమైనా ఇన్ఫెక్షన్ తగ్గితే అప్పుడు మనం ఇంకా సర్జరీ ప్రొసీజర్ స్టాప్ చేద్దాము అనేసరికి మాకు కొంచెం ఏదో రిలీఫ్ అయితే వచ్చింది. ఇంకా ఈ 2 డేస్ ఉంది కదా! ఇంకా టైం తగ్గిపోద్ది అన్న ఒక హోప్ తోటైతే ఉన్నాము. సో ఆ 2 డేస్ లో కూడా ఏమైందంటే పాపకి ఫీవర్ అనేది మాత్రం కంటిన్యూగా మేము అప్పటికి 1 వీక్ అవుతుంది హాస్పిటల్ జాయిన్ అయ్యి. బట్ ఫీవర్ అనేది మాత్రం ఎప్పుడు రెడ్యూస్ అవ్వలేదు. ఎప్పుడు కాన్స్టెంట్ గా 102, 103, 101 నుంచి 103 అంతే ఉంటుంది. స్పాంజ్ బాత్ చేపిస్తున్నాం. పారాసిటమాల్ వేసినప్పుడు మాత్రమే రెడ్యూస్ ఒక 1 అవర్ అలా రెడ్యూస్ అవుతుంది. తర్వాత మళ్ళీ యథావిధి అలాగే ఉంటుంది. ఇంకా పాప ఫుడ్ కూడా అస్సలు తీసుకోవట్లేదు. ఇంకా కాఫ్ అయితే విపరీతంగా ఉంది. నేను మా పాప పుట్టినప్పటి నుంచి ఇప్పుడు వరకు నేను ఎప్పుడు చూడలేదు అంత కాఫ్ అయితే ఉంది. సో ఇంకా డాక్టర్ ఏం చేశారంటే నెబులైజర్ కూడా ఇవ్వడం స్టార్ట్ చేశారు. సో ఇంకా నెబులైజర్ తోని కొంచెం అయితే రెడ్యూస్ అవుతుంది. ఇంకా 2 డేస్ యాంటీబయాటిక్ అలా అటు యాంటీబయాటిక్స్ ఇస్తున్నారు. ఇంకా పాపకైతే క్యానులా చేంజ్ చేస్తూనే ఉన్నారు. ఇంకా స్వెల్లింగ్ వస్తూనే ఉన్నది. అసలు ఇంకా అప్పుడైతే తట్టుకోవడం మామూలుగా కాదు అసలు. ఎంత అంటే నార్మల్ చాలా వీక్ అయిపోయింది పాప కూడా. ఇంకా 2 డేస్ తర్వాత ఇంకా 1 డే తర్వాత పాపకి ఏమైంది అంటే ఇంకా తనకి ఆక్సిజన్ ప్రాబ్లమ్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఇంకా తనది ఇంకా తీసుకోవడం కూడా తన బ్రీతింగ్ కూడా హెవీగా తీసుకుంటుంది. ఇంకా తనకి ఆక్సిజన్ పెట్టే పొజిషన్ కూడా వచ్చింది. ఆక్సిజన్ కూడా పెట్టారు. ఇంకా మేము ఏమనుకున్నామంటే ఇంకా పాప బాగా చూడలేక అసలు సర్జరీకి వెళ్తే బాగుండు కదా, చేపిస్తే అయిపోయేది కదా, ఇంకా ఇప్పుడు ఈ పాటికి 2 డేస్ అయిపోయేది కదా అన్న ఒక హోప్ తోటి వచ్చాము. ఇంకా ఇంకొకటి ఏంటంటే ఇంకా డాక్టర్ ఏ టెస్టులు అంటే ఆ టెస్టులు చేసుకోండి, ఏదంటే అది చేసుకోండి, ఇంకా పాపకి తగ్గడం ఇంపార్టెంట్ అన్న స్టేజ్‌కి అయితే మేము వచ్చేసాము. ఏ టెస్ట్ అయినా చేసుకోండి. ఇంకా ఏదైనా ఇప్పుడు కొంచెం టెంపరరీగానే తనకి ఏదైనా కొంచెం బాధ అనేది టెంపరరీగానే, తర్వాత ఇంకా లైఫ్ లాంగ్ కొంచెం ఆహ్, క్యూర్ అవుద్ది కదా! ఇప్పుడు ఇంకా ఏదైనా చేసుకోండి అన్న ఇంకా డాక్టర్‌కి ఇంకా చెప్పేద్దాము అన్న స్టేజ్‌కి అయితే వచ్చేసాము. ఇంకా డాక్టర్ వచ్చారు. నెక్స్ట్ డే కూడా వచ్చినాక ఇంకా డాక్టర్ కూడా చూసారు. ఇట్లా ఆక్సిజన్ తక్కువ అవుతుంది. ఇంకా నార్మల్‌గా మళ్ళీ ఎక్స్‌రే తీస్తే కూడా సో ఇన్ఫెక్షన్ ఇంకా ఎక్కువైపోయింది. ఇంకా ఉన్న దానికన్నా ఇంకా ఎక్కువైపోయింది. సో ఇంకా డాక్టర్ కూడా ఇంకా లేదు చేసేద్దాము. కంపల్సరీ చేయాలి. తనకి సర్జరీ చేస్తేనే తనకి ఇంకా క్లియర్ అవుతది. లేదంటే ఇంకా తను చాలా ఇంకా సఫర్ అవ్వాల్సొస్తది అని చెప్పారు. ఇంకా రైట్‌కి కూడా స్ప్రెడ్ అవుతుంది అంటే ఇంకా మాకు అదే టెన్షన్ అవుతుంది. సరే డాక్టర్ చేసేయండి అని చెప్పారు. సో తనకైతే ఇంకా ఫ్రైడే రోజు 12:00కి సర్జరీ అన్నారు. సో మార్నింగ్ 7:00, 8:00 అయితే సర్జన్ వచ్చారు. సో ఆ సర్జన్ కూడా ఏమన్నారంటే సో మేబీ ఇంకా పాపకి చిన్న హోల్స్ లో ఇంకా ఫ్లూయిడ్స్ మాకేం కెమెరాలో ఏం కనిపించకపోతే మేబీ ఓపెన్ సర్జరీ కూడా చేయాల్సి వస్తది అన్నారు. సో ఇప్పటివరకు మేము ఇంకా స్మాల్ సర్జరీ ఓన్లీ 2 హోల్స్ అంటేనే మాకు అసలు ఊపిరాడకంత పని అయిపోయింది. అలాంటిది ఇప్పుడు ఓపెన్ సర్జరీ అనేసరికి మాకు ఇంకా మైండ్ అసలు మాకు ఏం అర్థం కాలేదు ఒక్క నిమిషము. అసలు వాటర్ ఆగట్లేదు. ఏడుస్తూనే ఉన్నాము. ఇంకా డాక్టర్‌కి ఆహ్, ఓపెన్ సర్జరీ చేయకుండా ఉండడానికి ట్రై చేయండి డాక్టర్ అని చాలా రిక్వెస్ట్ చేసాము. డాక్టర్ ఏమన్నారు, నేను మాక్సిమం ట్రై చేస్తాను. ఇంకా ఇన్ కేస్ పాపకి ఏమైనా ఇంకా మాకేం కనిపించలేదంటే మాత్రం లాస్ట్ ఆప్షన్ అయితే ఓపెన్ సర్జరీ చేయాలి. అది మీకు ముందే ఇంటిమేట్ అయితే చేస్తున్నామని చెప్పారు. మాకసలు ఏం అర్థం కాలేదు. ఇంకా 12 అయింది. తననైతే ఆపరేషన్ థియేటర్‌కి అయితే తీసుకెళ్లారు. సో మా ముందే తనకి అనస్థీషియా అయితే ఇచ్చారు. సో ఇచ్చినప్పుడు ఇట్లా ఇచ్చిన సెకండ్ లోనే తను అంతా కళ్ళు ఇలా తేలేసి అలా చూసేసరికి మాకు కాన్సంట్రేషన్ తనకు ఉన్న స్పృహ అంతా కోల్పోయిందనమాట. అలా పడుకుంటుంది. ఇంకా మాకు ఇంకా టెన్షన్ ఎక్కువైపోయింది. ఏంటి సో ఇచ్చిన సెకండ్‌కి అలా అయిపోయింది అంటే, ఏమైంది డాక్టర్ అని అంటే, నో ప్రాబ్లమ్ విల్ టేక్ కేర్ అని చెప్పి తననైతే ఆపరేషన్ థియేటర్‌కి అయితే తీసుకెళ్లారు.
అప్పుడు కూడా చాలా రిక్వెస్ట్ చేశాను, డాక్టర్ మీరు ఓపెన్ సర్జరీ చేయకుండా ఉండడానికి ట్రై చేయండి ప్లీజ్ ప్లీజ్ అని చాలా రిక్వెస్ట్ చేశాము. ఇంకా డాక్టర్ సరే నేను ట్రై చేస్తాను, మాక్సిమం అయితే ఓపెన్ సర్జరీ చేయకుండా ఉండడానికి ట్రై చేస్తా అని చెప్పారు. సో తనైతే ఆపరేషన్ థియేటర్ తీసుకెళ్లారు. ఇంకా మేమైతే బయట వెయిట్ చేస్తున్నాం. ఇంకా మాకు టెన్షన్ స్టార్ట్ అయిపోయింది. ముందు ఫస్ట్ హోల్స్ కంటే ఫస్ట్ మేము భయపడ్డాము. ఇప్పుడు ఓపెన్ సర్జరీ అంటే మేము ఇంకా ఎక్కువ భయపడాల్సి వచ్చే స్టేజ్ కి అయితే వచ్చింది. సో ఇంకా మేము ఇంకా ప్రే చేసేది ఇంకా ఓపెన్ సర్జరీ అవ్వదు, ఓపెన్ సర్జరీ అవ్వదు, ఓపెన్ సర్జరీ అవ్వద్దు అని అదే ఇంకా ప్రే చేస్తూనే ఉన్నాము. ఓపెన్ చేస్తే ఇంకా ఇంకా డాక్టర్ ఏమన్నారు, సో మీరు ఇంకా మీ రూమ్ కి అయితే వెళ్ళండి, సో మేము అయిపోయాక కాల్ చేస్తాము అని చెప్పారు. మేము ఇలా ఇంకా మణిపాల్ హాస్పిటల్ ఇలా ఉంటుంది కదా, సో మేము ఇంకా ఫస్ట్ ఫ్లోర్ లో తనకి ఆపరేషన్ అయితే మేము 9th ఫ్లోర్ లో, సో ఇంకా అక్కడికి వెళ్ళి ఇలా కూర్చున్నాము. విత్ ఇన్ 40 minutes లో మాకైతే మళ్ళీ కాల్ వచ్చింది, ఇలా డాక్టర్ అయితే రమ్మంటున్నారు అంటే ఇంకా మాకు హార్ట్ బీట్ మామూలుగా కాదు, అసలు విపరీతంగా ఇంకా కొట్టుకుంటుంది. అది ఏంది ఇంత తొందరగా అయిపోయింది, ఏమైనా ప్రాబ్లం అయిందా, అసలు ఇంకా ఓపెన్ సర్జరీ చేయాల్సి వచ్చిందా, లేకపోతే ఇన్ కేసు బ్లడ్ లేకపోతే కూడా బ్లడ్ కూడా ఎక్కియాల్సి వస్తుంది అని చెప్పారు. ఇంకా అన్ని మాకు మైండ్ లో తిరుగుతున్నాయి అనమాట. ఎంత టెన్షన్ తో అయితే కిందికైతే వెళ్దాము. సో కిందికి వెళ్ళాక డాక్టర్ అయితే ఇంకా బయటకు వచ్చారు. బయటకు వచ్చి చెప్పారు సక్సెస్ అయితే అయింది, సో ఓపెన్ సర్జరీ అయితే చేయలేదు, నార్మల్ గా కట్ అయితే చేసాము. సో ఇంకా పాప అయితే కాసేపు అయ్యాక కొంచెం మెలకువ వస్తుంది అని మాకైతే కొన్ని ఫ్లూయిడ్స్ ఏమేమో ఎంత ఫ్లూయిడ్ వచ్చిందో అదైతే మాకు చూపించారు. సో మీకు కుదిరితే నేను పక్కన ఇమేజ్ అయితే పెడతాను. సో అది ఆ అది చెప్పాక మాకైతే చాలా రిలీఫ్ అనిపించింది. ఇంకా అలా ఇంకా పాపనైతే ఇంకా లేపారనుకుంటా. సో ఇంకా మేము బయట వెయిట్ చేసాము. ఇంకా పాప ఏడుస్తా ఉంది. ఇంకా అనేస్థీషియా డాక్టర్ కూడా వచ్చారు, వాళ్ళు కూడా చెప్పారు ఇంకా పాపకైతే ఇప్పుడు పాప అయితే స్పృహలోకి వచ్చింది, ఏడుస్తుంది కొంచెము. ఇంకా మేమైతే లేం కదా తన ముందట, సో మమ్మీ మమ్మీ డాడీ డాడీ అని ఏడుస్తున్నారు. సో ఎవ్రీథింగ్ వెల్ అని ఇంకా అలా చెప్పిందనమాట. ఇంకా కొంచెం ఊపిరి పీల్చుకున్నంత పని అయిపోయింది మాకు. ఇంకా మేము వెళ్ళి ఫస్ట్ పాపని చూసేసరికి ఇంకా ఆ పొజిషన్ లో మేము ఎప్పుడు చూడలేదు కాబట్టి కొంచెం కాదు చాలా బాధేసింది నిజంగా. చాలా ఏడుస్తుంది, మమ్మీ నొప్పి మమ్మీ నొప్పి. కొంచెం తనకి ఇప్పుడు నార్మల్ గా అనస్థీషియా ఇచ్చాక కాసేపటికి కొంచెం స్పృహలో ఉన్నట్టయితే ఉంటాం కదా, సో అలా తనకు కొంచెం మత్తులోనే చూసి మమ్మీ నొప్పి, నువ్వు వెళ్ళకు మమ్మీ, ఇక్కడే ఉండు నాకు నొప్పి 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 అని ఏడుస్తుంటే అసలు చాలా బాధేసింది. సో ఇది కొంచెం టెంపరరీ వరకే ఉంటుంది, కొంచెం తర్వాత కొంచెం తనకైతే రిలీఫ్ ఉంటుంది కదా అనుకున్నాము. ఇంకా తననైతే ఐసీయూలో ఉంచారు, ఎందుకంటే తనకి కొంచెం ఆక్సిజన్ లెవెల్స్ అయితే కొంచెం తక్కువ ఉంది అని. సో ఇంకా 1 డే ఐసీయూలోనే ఉంచారు. సో ఆ 1 డే కంప్లీట్ గా మొత్తం తనకైతే నొప్పి 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 అని చాలా ఏడ్చింది. మళ్ళీ ఏ డాక్టర్ ని కానీ ఏ నర్స్ ని కానీ ఎవరిని దగ్గరికి రానియలేదు. ఎవరైనా ఇంకా అక్కడ ఉంటే అస్సలు వద్దు వద్దు మీరు వెళ్ళిపోండి అని చాలా అరిచేదనమాట. ఇంకా తనకైతే ఒక భయం పట్టేసుకుంది. ఇంకా ఎవరైనా నర్స్ వాళ్ళు వచ్చినా కూడా ఏదో చేస్తున్నారు అని ఒక భయం అయితే పట్టుకుంది. ఇంకా ఐసీలో కూడా కొంచెం నర్స్ కానీ ఇంకా అక్కడ ఉన్న స్టాఫ్ కానీ అందరు మాకు చాలా సపోర్ట్ చేశారు. ఇంకా పాప ఉన్న చోట ఇంకా ఎవ్వరు ఐసీయూలో కూడా ఏ నర్స్ కూడా ఎవ్వరు రానియకుండా అలా దూరంగా ఉన్నారు. పాప పడుకున్నప్పుడే మాత్రమే వచ్చి కొంచెం మానిటర్ చేసి అలా చేసేది. సో ఆ 1 డే మొత్తం అలా అయ్యాక ఇంకా నార్మల్ గా రూమ్ కి అయితే షిఫ్ట్ చేశారు. సో ఇంకా నెక్స్ట్ డే డాక్టర్ అయితే వచ్చారు. తనకి ఇంకా తనకి కొన్ని 2 ట్యూబ్స్ అయితే పెట్టారనమాట, పైప్స్ లాగా. సో ఇంకా ఏమైనా ఫ్లూయిడ్స్ అలా ఉంటే కొంచెం మొత్తం డ్రైన్ అవుట్ అవ్వడానికి, సో ఇంకొక 3 days అది పైప్స్ మాత్రం అలా ఉంచాలి అని చెప్పారు. సో నెక్స్ట్ డే మళ్ళీ డాక్టర్ అయితే వచ్చారు. చూసాక తననైతే లేపి కూర్చోబెట్టారు. సో ఆ డే అంతా కంప్లీట్ గా పడుకుంది కాబట్టి, సో సర్జరీ నెక్స్ట్ డే సో డాక్టర్ వచ్చి లేచి కూర్చోబెట్టి వెనకాల కొంచెం ఇలా ట్యాప్ చేశారనమాట. చేసి ఇంకా తనని ఇంకా మెల్లిగా దించి నడిపించమన్నా చెప్పారు. సో కంపల్సరీ సర్జరీ అయినాక నెక్స్ట్ డే కంపల్సరీ నడిపిస్తారు కదా, సో ఆ పాపను కూడా అలా నడిపించారు. అలా నడిపించేటప్పుడు కూడా మేమైతే నిజంగా అస్సలు తట్టుకోలేకపోయినాం. ఇంకా నర్స్ వీళ్ళు వచ్చి అయితే నడిపించారు. తను కొంచెము ఇంకోటి ఏంటంటే తన కాళ్ళకు కూడా కెనలా పెట్టారు. సో ఇంకా దాని వల్ల కూడా ఇంకా నొప్పి అంటుందా, ఇంకా ఈ నొప్పి కూడా కొంచెం అయితే ఉంటుంది కదా, సో అలా నొప్పి అన్ని ఆ రోజు అయితే అలా నడుచుకుంటూ అయితే ఉంది. సో ఎప్పుడైతే ఇంకా సర్జరీ అయిందో ఆ తర్వాత నుంచి కూడా తనకైతే ఇంకా మళ్ళీ ఎప్పుడు ఫీవర్ రాలేదు. సో వచ్చినా కూడా నార్మల్ గా 100 అలా వచ్చేది, కానీ ఇంకా 102 103 అయితే ఏమి లేదు. ఇంకోటి ఇంకా తనకి కాఫ్ కూడా చాలా తగ్గిపోయింది. చాలా కాదు, ఆల్మోస్ట్ ఇంకా ఎక్కువ కాఫ్ కూడా లేదు, చాలా రెడ్యూస్ అయిపోయింది. మళ్ళీ తను ఇంకా నెక్స్ట్ డే అలా అయిపోయినాక సెకండ్ డే సో నార్మల్ గా ఇంకా నడిపించాము. ఇంకా
పైప్స్ అనేది ఇంకా పైప్స్ పట్టుకొని నడిపించమన్నారు. సో మేము అలాగే నడిపిస్తున్నాం. ఇంకోటి స్పైరోమీటర్ అని ఇచ్చారు. సో స్పైరోమీటర్ కూడా పాప అది చేస్తే కొంచెం తనకి లంగ్స్ లో కానీ కొంచెం తొందరగా క్యూర్ అవ్వడానికి అయితే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పారు. సో అది కూడా కొన్ని ఎక్సర్సైజెస్ చెప్పారు, అది కూడా చేపించాము. సో థర్డ్ డే వచ్చి ఇంకా డాక్టర్ అయితే ఒక పైప్ రిమూవ్ చేశారు, ఒకటి మాత్రమే రిమూవ్ చేశారు. సో ఇంకా కొంచెం ఏం ఎక్కువ రావట్లేదు సో అని ఒక పైప్ అయితే రిమూవ్ చేశారు. తర్వాత ఇంకా ఒకటి రిమూవ్ చేశాక కొంచెం తనలో అయితే కొంచెం చేంజ్ అయితే వచ్చింది. మేము ఇంతకు ముందు కన్నా ఆపరేషన్ సర్జరీకి ముందు తర్వాత తనకైతే కొంచెం కొంచెం అయితే తనకి ఆకలేస్తుందని చెప్పింది. ఇంతకు ముందు అయితే సర్జరీకి ముందు అయితే అస్సలు తినమన్నా కూడా అస్సలు తినకపోయేది. బట్ దీని తర్వాత ఏంటంటే కొంచెం కొంచెం తినడం అయితే స్టార్ట్ చేసింది. తనంతట తాను అడుగుతుంది, నాకు ఇది పెట్టు మమ్మీ, అది పెట్టి నాకు ఇది కావాలి అని కొంచెం అడుగుతుంది. సో అది చూసి మాకు నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. సో అట్లీస్ట్ తినకపోయినా కొంచెం అడుగుతుంది నాకు కావాలి అని. సో కొంచెం కొంచెం అయితే ఇంకా ఇవ్వడం అన్ని స్టార్ట్ చేసాం. తను కూడా ఇంకా సో దీనికి దానికి చాలా డిఫరెన్స్ అయితే ఉంది నిజంగా సర్జరీ బిఫోర్ సర్జరీ తర్వాత. సో ఫోర్త్ డే ఇంకా ఇంకో పైప్ కూడా రిమూవ్ చేశారు. సో నార్మల్ రిమూవ్ చేశాక మళ్ళీ ఎక్స్రే అయితే తీశారు. ఎక్స్రే తీసాక మళ్ళీ సిఆర్పి వాల్యూస్ చెక్ చేస్తే 48 కి అయితే వచ్చింది. సో స్టిల్ ఇంకా ఉంది. సో 227 తో కంపేర్ చేస్తే 48 అంటే ఇది ఇంకా ఉంది. సో ఇంకా చాలా బెటర్, బట్ ఇంకా ఉంది ఇన్ఫెక్షన్ అనేది చెప్పారు. సో ఇంకొక 2 days తర్వాత ఇంకా అబ్జర్వ్ చేసి ఇంకా డిశ్చార్జ్ చేస్తాము అని చెప్పారు. సో ఒక 2 days ఉన్నాక మేమైతే ఇంకా డిశ్చార్జ్ అయితే చేశారు. డిశ్చార్జ్ చేసినాక ఇంకా కొన్ని అయితే యాంటీబయాటిక్స్ ఇచ్చారు. సో అది సిరప్ అయితే వాడమన్నారు ఇంకో 1 week. సో మళ్ళీ వచ్చాక మళ్ళీ సో డిశ్చార్జ్ తర్వాత మళ్ళీ ఒక 1 week తర్వాత మళ్ళీ ఇంకా రిపోర్ట్స్ తోనైతే రమ్మని చెప్పారు. సో సిఆర్పి వాల్యూస్ చెక్ చేసి దాన్ని బట్టి యాంటీబయాటిక్స్ మారుతామా, లేకపోతే ఇంకా మళ్ళీ ఎక్స్టెండ్ చేద్దామా, లేకపోతే డోస్ పెంచుతామా అని. సో ఇంకా మేము 2 days తర్వాత ఇంకా డిశ్చార్జ్ అయితే అయిపోయాము. సో ఇంకా ఇంటికైతే వచ్చేసాము. సో ఇప్పుడైతే పాప అయితే కోలుకుంటుంది. ఇప్పుడు నిజంగా చాలా హ్యాపీగా ఉంది. అందరూ చాలా మంది అయితే బ్లెస్ చేశారు ఎలా ఉంది అని. ఇంకొకటి ఎవరికైనా ఇంకా ఒక కంటిన్యూ ఏ పిల్లలకైనా పేరెంట్స్ ఉన్న పిల్లలకి మాత్రం చెప్తున్నాను, సారీ పిల్లలు ఉన్న పేరెంట్స్ కి చెప్తున్నాను. సో ఫీవర్ పిల్లలకి ఇంకా కంటిన్యూగా 2-3 days 102, 103 అలా కంటిన్యూగా మీరు సిరప్ వేసినా కూడా కంటిన్యూగా ఉంది అంటే మాత్రం నిజంగా డెఫినెట్ గా అస్సలు నెగ్లెక్ట్ చేయదు, హాస్పిటల్ కి అయితే వెళ్ళాలి. సో మేము కూడా ఏది నెగ్లెక్ట్ చేయలేదు. ఇంకా డాక్టర్ కూడా అన్నారు, మీరు పాపకైతే చిన్నప్పటి నుంచి అన్ని టైం టు టైం వ్యాక్సిన్స్ అయితే వేస్తున్నారా అని. సో మేమైతే అప్ టు డేట్ అయితే ఉన్నాము. పాపకి ఇప్పుడు 5 years కంప్లీట్ అయిపోయినాయి. మొన్న లాస్ట్ వీక్ తన బర్త్డే అయింది. సో అప్పుడు 5 years లో 3 వ్యాక్సిన్స్ అయితే ఉన్నాయి. సో అది కూడా మేము 1 month బిఫోరే తనకైతే వ్యాక్సిన్స్ అయితే వేపించాము. అన్ని టైం టు టైం అయితే వ్యాక్సిన్ అయితే వేపించాము. సో స్టిల్ అయినా ఇన్ఫెక్షన్ లా వచ్చింది. సో డాక్టర్ కూడా అదే ఇంకా షాక్ అయిపోతున్నారు. సో తనకి అన్ని వెల్ వ్యాక్సినేటెడ్ చైల్డ్. సో స్టిల్ ఇంకా ఎందుకు తనకి ఇలా అయింది అంటే మెయిన్ గా ఇమ్యూనిటీ పవర్ లేక. సో ఇంకా తనకి సర్జరీ అయ్యాక ఆ ఫ్లూయిడ్స్ అనేది టెస్ట్ కి పంపించారు. సో దాంట్లో ఏమైనా టీబీ ఉంటుందేమో, ఇంకేమైనా వేరే బ్యాక్టీరియా లేకపోతే ఇంకా వేరే ఇన్ఫెక్షన్ అనేమో అని టెస్ట్ చేయడానికి అయితే పంపించారు. సో టీబీ మళ్ళీ డాక్టర్ ఏమన్నారు, మీ ఇంట్లో కానీ ఇంకెవరైనా సో మీ ఇంట్లో కానీ సో లైక్ మా ఇంట్లో కానీ మా హస్బెండ్ వాళ్ళ ఇంట్లో కానీ టీబీ ఎవరికైనా ఉందా, ఇన్ కేస్ ఉంటే ఇంకా పాపకు కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అని అలా అనేసరికి ఇంకా మేము మళ్ళీ దానికి కూడా ఇంకా భయపడడం అయితే స్టార్ట్ చేయడం దేవుడు. ఇంకా గాడ్ కి అయితే మళ్ళీ ప్రే చేసాము, ఇంకా టీబీ రాకూడదు అని. సో మళ్ళీ ఇంకా మాకు టెస్ట్ అయితే ఇంకా టీబీ నెగిటివ్ వచ్చింది. సో ఈ ఇన్ఫెక్షన్ ఏంటంటే నార్మల్ బగ్ అనేది వచ్చింది, నార్మల్ బ్యాక్టీరియా అనేది వచ్చింది. సో ఈ నార్మల్ బ్యాక్టీరియా ఏంటంటే నార్మల్ నోస్ కి ఇంకా గొంతులోకి ఇక్కడికే స్టాప్ అయిపోతుంది, నార్మల్ కి ఇంకా వెళ్ళిపోతుంది. సో ఈ పాపకి ఏంటంటే లోపలికి వెళ్ళిపోయి ఇంకా ఆ బ్యాక్టీరియా అనేది ఫ్లూయిడ్స్ లాగా ఫామ్ అయ్యి మొత్తం ఫ్లూయిడ్స్ మొత్తం స్ప్రెడ్ అయిపోయింది. సో మేము ఇంకా యాంటీబయాటిక్స్ ఇచ్చినా కూడా ఆ ఫ్లూయిడ్స్ అనేది ఆ ఇన్ఫెక్షన్ వరకు రీచ్ అవ్వట్లేదు. సో అందుకే ఇంకా అంత ఫ్లూయిడ్స్ అనేది స్ప్రెడ్ అయిపోతుందని డాక్టర్ అయితే చెప్పారు. సో నిజంగా మా టైం బ్యాడ్ అని చెప్పాలి. పాపకి ఇంత నార్మల్ బ్యాక్టీరియానే ఇంత సీరియస్ అవ్వడం నిజంగా పాప నిజంగా చాలా అంటే చాలా సఫర్ అయింది దీనివల్ల. నేను ప్రతి
పిల్లలు ఉన్న పేరెంట్స్ కి అయితే చెప్పదలుచుకున్నది ఒకటే అండి. ఏంటంటే పిల్లలకి ఏదైనా కాఫ్, కోల్డ్ వచ్చినప్పుడు ఫీవర్ తో దానికి తగ్గట్టు ఫీవర్ కూడా 102, 103 మీరు ఇంతకుముందు చూడకుండా సింప్టమ్స్ ఏమైనా ఇప్పుడు చూస్తే మాత్రం డెఫినెట్ గా ఇంకా హాస్పిటల్ కి అయితే వెళ్ళండి. నెగ్లెక్ట్ మాత్రం అస్సలు చేయొద్దు. ఇంకా 3 days లో 4th డేనే మీరు టెస్టులు ఏమైనా ఉంటే చేపించుకోవడం బెటర్. ఎందుకంటే ఇంకా అప్పుడు ఇంకా ఎర్లీ స్టేజ్ లోనే ఇంకా తొందరగా తెలుస్తుంది. ఇంత సర్జరీ అయ్యే వరకు అయితే ఉండదు. మేము ఎర్లీ స్టేజ్ లోనే వెళ్ళాము. మేము ఎక్కడా నెగ్లెక్ట్ చేయలేదు పాప విషయంలో. వచ్చినాం మేము 3rd డే కి 4th డే కి 5th డే కి మేము వెళ్ళాము. అన్ని టెస్టులు అయితే చేపించాము. బట్ స్టిల్ మేము 1 వీక్ తర్వాత ఇంకా మేము సర్జరీ చేపించాం కాబట్టి ఇంకా సో మాకైతే ఛాన్స్ అయితే లేదు. సో సర్జరీ అయితే కంపల్సరీ చేయాల్సిందే అన్నారు. ఎందుకంటే ఫ్లూయిడ్స్ అలా స్ప్రెడ్ అయిపోయాయి. సో ఇంకా పాప అయితే చాలా ఇంకా సఫర్ అయింది. సో ఇంకా సో దీనికి రీజన్స్ ఏంటి అంటే ఇంకా డాక్టర్స్ కూడా ఏం చెప్పలేకపోతున్నారు. ఇన్ఫెక్షన్ ఎలా అవుతుంది, ఇంకా ఫ్యూచర్ లో కూడా రాకుండా ఉండడానికి ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా అంటే లేదు, వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి అని చెప్పారు. అసలు నార్మల్‌గా ఎందుకొస్తుంది ఇన్ఫెక్షన్ అని డాక్టర్‌ని అడిగితే, ఇంకా డాక్టర్ కూడా ఏం చెప్పలేకపోతున్నారు. అది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. సో, అది ఎలాగైనా రావచ్చు అని జెప్పారు. సో, ఇంకా ఇక్కడ మెయిన్‌గా మనకు కావాల్సింది పిల్లలకి ఇమ్యూనిటీ పవర్. సో, ఇంకా అది ఉంటే ఇంకా ఏదైనా వైరస్‌ని కొంచెం తట్టుకునే శక్తి అయితే ఉంటుంది. సో, ఇంకా ఇక్కడ మా పాపకి ఆ ఇమ్యూనిటీ పవర్ లేకనే ఇంకా ఇలా ఇన్ఫెక్షన్ ఇంత స్ప్రెడ్ అయిపోయింది అని అనుకుంటున్నాము. అసలు మా పాపకొచ్చింది లంగ్స్‌లో నిమోనియా. సో, ఇది జస్ట్ నార్మల్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. ఇదైతే యాంటీబయాటిక్స్‌తో తగ్గిపోవాల్సింది. సో, ఇక్కడ ఏమైందంటే ఇన్ఫెక్షన్ కాస్త కొంచెం రిలీజ్ అయ్యి ఫ్లూయిడ్స్ లాగా ఫార్మ్ అయ్యి కొంచెం స్ప్రెడ్ అవ్వడం అయితే స్టార్ట్ అయింది. అది లెఫ్ట్‌లో కొంచెం ఎక్కువ అయిపోయింది. సో, దానికి ఇంకా చెస్ట్‌లో పెయిన్ కూడా స్టార్ట్ అయిపోయింది. చాలా ఇంకా కొంచెం అయితే కాదు. సో, ఇంకా మెల్లిగా రైట్ సైడ్ కూడా పాస్ అవుతుంది. సో, అందుకే ఇంకా తనకైతే ఒక చిన్నగా సర్జరీ చేయాల్సైతే వచ్చింది. సో, ఇక్కడ ప్రతి పిల్లలున్న పేరెంట్స్‌కి కోరుకునేది ఒక్కటే ఏంటంటే పిల్లలకి ఇమ్యూనిటీ పవర్ అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళకి ఫుడ్ హ్యాబిట్స్ అయితే చాలా చేంజ్ చేయాలి. సో, ఇంకా మాకు డాక్టర్స్ చెప్పారు ఏంటంటే ఇంకా డైలీ ఇంకా మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి ఎగ్స్ అయితే ఇవ్వమని చెప్పారు. ఇంకా చికెన్ కానీ, ఫిష్ కానీ, నట్స్ కానీ, డ్రై ఫ్రూట్ లడ్డు కానీ, సో, ఇంకా ఇలా అయితే చాలా చెప్పారు. కొంచెం ఎక్కువ ఫైబర్ ఉన్న ఫుడ్స్, జంక్ ఫుడ్స్ అవాయిడ్ చేయమని చెప్పారు. సో, ఇప్పుడైతే మా పాప రికవర్ అవుతుందండి. సో, ఎవరైతే మెసేజ్ చేశారో, ఎవరైతే అడిగారో, ఎవరైతే బ్లెస్ చేశారో పాపని, సో, వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. సో, డిశ్చార్జ్ అయిన రోజే తన బర్త్డే జరిగింది. సో, ఇలా చిన్నగా అయితే కేక్ కట్ చేసాము. సో, ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీకు యూస్ఫుల్ అనిపించి ఇంకా ఎవరైనా పిల్లలున్న పేరెంట్స్‌కి షేర్ చేయాలంటే షేర్ చేయండి. థ్యాంక్ యూ.